యూత్ ఐకాన్ ఆఫ్ తెలంగాణ అండ్ అలాగే యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ డాక్టర్ శ్రవంతి ఎల్లాసిరి గారు. I'm successful because I need expensive things. సో ఇంత యంగ్ ఏజ్లో జీతం తీసుకునే దగ్గర నుంచి జీతం ఇచ్చేదాకా ఎలా ఎదిగారు? గ్రాడ్యుయేటింగ్ ఎప్పుడు వాళ్ళ పేర్లే వింటుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ గారు కావచ్చు, రతన్ టాటా గారు కావచ్చు. బట్ మై వర్షన్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే, నేను ఈరోజు 20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నా. నేను ఇంకో 60 చేయాలి, దాన్ని 100 చేయాలి, నా కంపెనీ టర్న్ ఓవర్ పెంచాలి. సో ఎక్కడి నుంచి వస్తుందా ఇన్స్పిరేషన్? అంటే ఒక రోల్ మోడల్ అంటూ ఉంటారు ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ వెనకాల అంటారు కదా, యువర్ రోల్ మోడల్. My mother is also an independent working woman. She's a government teacher. So I see her very strongly how to manage all the finances and everything. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో యూత్ ఐకాన్ ఆఫ్ తెలంగాణ అండ్ అలాగే యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్, ఇన్స్పిరేషనల్ విమెన్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో నేమ్స్ యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. సో షీఈస్ నన్ అదర్ దాన్ ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ శ్రవంతి ఎల్లాసిరి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? ఎస్, లక్కీ బోత్ ఆఫ్ us. Yes. ఎలా ఉన్నారు? I'm good. మీరు? నేను కూడా చాలా బాగున్నాను. Yes. సో యూజువల్గా 19 years ఆఫ్ ఏజ్లో మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను అని చెప్పారు. Yeah. సో ఆ 19 years ఏజ్లో టీనేజ్ చెప్పాలి అంటే పీపుల్ హ్యావ్ సో మెనీ డ్రీమ్స్ అండ్ సో మెనీ అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ చేయాలి అనుకుంటారు. ఆ టైంలో బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న థాట్ ఎలా వచ్చింది? అసలు చిన్నప్పటి నుంచి వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ యూ హ్యావ్? బేసికల్గా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మార్కెటింగ్ రిలేటెడ్గా ఏదైనా కన్విన్స్ చేయడము, కమ్యూనికేట్ చేయడము, ఎనీథింగ్ ఐ కెన్ కన్విన్స్ టు డూ దట్ వర్క్ అన్నమాట. అది ఫ్రెండ్స్తో అయినా కానీ, పేరెంట్స్ని ఏదైనా అడగడం విషయంలో అట్లా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్. వెరాజ్ ఇన్ కమింగ్ టు బిజినెస్ లోకి వస్తే అది మనకు మార్కెటింగ్ స్కిల్ అవుతుంది అనమాట. సో 19 years నుంచి అనేది ఏంటంటే, ఐ యూస్ టు బై లైక్ బిజినెస్ స్టార్ట్ చేయడం కాదు కానీ, బిజినెస్ లో ఐ యూస్ టు డూ లిటిల్ బిజినెస్ డెవలప్మెంట్ అనలిస్ట్ గా చిన్న ఫ్రీలాన్సర్ వర్క్స్ లాంటివి చేస్తూ ఉండేదాన్ని అనమాట. నాట్ యాజ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెల్ఫ్ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. స్టడీ సో యా అలా అనమాట. బట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ నేను ఎలా అంటే, ఐఎమ్ మోర్ ఆఫ్ కైండ్ ఆఫ్ అన్ గ్రేట్ స్పీకర్, great I can mobilize people, I can extrovert అని చెప్పొచ్చు. yeah so like that anamata. And I wanted to stand it very extraordinary in doing something. అది చదువులో కావచ్చు, or whatever the activities that I do. ఇవన్నీ నాకు బిజినెస్ లో మంచి అనలిస్ట్ గా ఉండడానికి, స్ట్రాటజిస్ట్ గా ఉండడానికి హెల్ప్ అయ్యాయి. దెన్ ఎవెన్చువల్లీ దెన్ ఐ ఎస్టాబ్లిష్డ్ ఇట్ టు మై బిజినెస్ కెరీర్. సో ఫ్రమ్ బర్త్ యు హావ్ దిస్ కైండ్ ఆఫ్ ఏమంటారు క్వాలిటీస్ అనుకుంటా. సో క్వాలిటీస్ ని బిజినెస్ కి, చాలా మందికి ఎక్స్ట్రోవర్ట్ మాట్లాడడం ఇష్టం, తర్వాత చాలా ఎక్స్ట్రోవర్ట్ గా ఉంటారు, ప్రతి దాంట్లో బెస్ట్ ఉండాలి అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఓన్లీ స్టడీస్, IIT, మెడికల్ ఫీల్డ్ ఇలా చూస్ చేసుకుంటారు. బట్ హౌ కమ్ బిజినెస్? నో, ఇది ఎవెన్చువల్ గా వచ్చిన థాట్ ప్రాసెస్ అండి. లైక్ నేను కూడా ఐఎమ్ డెంటల్ గ్రాడ్యుయేట్, నేను కూడా BDSA చదువుకున్నాను. యా, సో ఈవెన్ ఐ యామ్ ఆల్సో డెంటిస్ట్. అవునా? ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్. సో నేను కూడా డెంటిస్టే. సో బట్ ఐ డోంట్ ప్రాక్టీస్, చదువుకున్నాను అంతే. సో ఇది నెక్స్ట్ అంటే, నా యొక్క స్కిల్ ని ఏ సెక్టార్ లో వాడాలనే ప్రాసెస్ లో నేను కార్పొరేట్ ఇండస్ట్రీలోకి వచ్చాను. దెన్ ఇంటూ అదర్ సెక్టార్ కాల్ రియల్ ఎస్టేట్ అనమాట. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వెంచర్ ఆఫ్ స్టార్టింగ్ డెంటల్ క్లినిక్. ఇఫ్ యూ ఆస్క్ మీ టు స్టార్ట్అప్ యాజ్ ఎ బిజినెస్, ఐ విల్ స్టార్ట్. ఇఫ్ యూ ఆస్క్ మీ టు డూ ట్రీట్మెంట్, ఐ కాంట్. ఆఫ్ కోర్స్ ఐ కెన్ రిలేట్ టు ఇట్. yes సో దట్ ఈస్ కాల్డ్ ప్యాషన్. మనకున్న స్కిల్ ని మనం ఎలా యూటిలైజ్ చేయగలుగుతాం. ఇఫ్ యూ ఆస్క్ మీ టు కన్విన్స్ ఏ పేషెంట్ అనుకోండి, ఈ ట్రీట్మెంట్ కి అంటే, ఇప్పుడు మన ఇద్దరం డెంటల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి రూట్ కెనాల్ కి ఒప్పించగల
ఒప్పించగలగాలి అంటే ఒప్పించగలుగుతా. డెఫినెట్లీ నన్ను కూర్చొని చేయమంటే చేయలేదు. సో ఐఎమ్ గుడ్ ఎట్ సేల్స్, ఐఎమ్ గుడ్ ఎట్ మార్కెటింగ్, ఐఎమ్ గుడ్ ఎట్ అడ్మినిస్ట్రేషన్. సో ఒక డెంటిస్ట్, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ బిజినెస్ విమెన్ అండ్ అట్ ద వెరీ యంగ్ ఏజ్ బీడియం ఎవ్రీథింగ్ అనమాట. వాట్ నాట్ అంటే సో ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఇన్స్పిరేషన్? అంటే ఒక రోల్ మోడల్ అంటూ ఉంటారు ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్. యువర్ రోల్ మోడల్? రోల్ మోడల్ అనే దానికంటే ఐ సీ యాజ్ ఎ కంట్రీ, మన ఇండియా ఎందుకు ఇంకా డెవలపింగ్ కంట్రీగా ఉంది, సో హౌ మచ్ వీ కెన్ కాంట్రిబ్యూట్, ఎకనామిక్ ఎంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం, ఎందుకు ఓన్లీ చిన్నప్పటి నుంచి కానీ ఇప్పటికీ కూడా వీఆర్ లిసనింగ్ ఓన్లీ కపుల్ ఆఫ్ బిగ్ షాట్స్ నేమ్స్ అంతే అన్నమాట. వాట్ ఈస్ ఆర్ యూత్ డూయింగ్, వాళ్ళు ఎటు డైవర్సిఫై అవుతున్నారు అనేది నాకు ఎప్పుడు ఉన్న థాట్ ప్రాసెస్ వెన్ ఐఎమ్ గ్రాడ్యుయేటింగ్. ఎప్పుడు వాళ్ళ పేర్లే వింటుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ గారు కావచ్చు, రతన్ టాటా గారు కావచ్చు, మహేంద్ర గారు కావచ్చు, ఇట్లా కపుల్ ఆఫ్ థింగ్సే ఉంటాయి. సో ఓన్లీ ద ఎకనామీ ఈస్ డ్రివెన్ ఆర్ ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై ఓన్లీ సర్టైన్ సెక్టర్ ఆఫ్ పీపుల్. సో ఎందుకు ఐడియాస్ రావట్లేదా, ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఎవాల్వ్ అవ్వట్లేదా, ఐడియాస్ రావట్లేదా ఏంటి, ఇలాంటివన్నీ నాకు ఎందుకో ఎప్పుడు రన్ అవుతూ ఉండేవన్నమాట. సో అలా నేను లేదు ఒక సెక్టార్ లో మనం కూడా వీ షుడ్ ప్రూవ్ అవర్ సెల్ఫ్, వీ షుడ్ ఆల్సో రియలీ కాంట్రిబ్యూట్ టు ద ఇండియన్ ఎకానమీ అలా అనిపించింది. అంటే ఇండియన్ ఎకానమీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాము అంటే దట్ మీన్స్ ఐఎమ్ ఆల్సో గెటింగ్ బెనిఫిషియరీ అనుకోండి. బట్ అలాంటి థాట్ ఉండేది. అండ్ రోల్ మోడల్ వైజ్ అంటే ఏంటంటే మై మదర్ ఈజ్ ఆల్సో అన్ ఇండిపెండెంట్ వర్కింగ్ ఉమెన్, షీఈస్ ఎ గవర్నమెంట్ టీచర్. సో ఐ సీ హర్ వెరీ స్ట్రాంగ్లీ హౌ టు మేనేజ్ ఆల్ ది ఫినాన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. సో యా, షీఈస్ మై డే టు డే రోల్ మోడల్. అండ్ ఇంక ఎవెన్చువల్ గా ఇప్పుడు నవే డేస్ లో ఎలా ఉంటుందంటే ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఈవెన్ ఫ్రమ్ ద పీపుల్ విత్ హూమ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కావచ్చు. బట్ మై మేజర్ థింగ్ ఇస్ లైక్ వీ షుడ్ రియలీ మేక్ సమ్ లిటిల్ చేంజ్ అట్లీస్ట్. ఐ కెనాట్ టెల్ లైక్ ఐ డూ దిస్ టు దిస్ ఎక్స్టెంట్, బట్ అట్లీస్ట్ 0.0% ఆర్ 1% అనే మైండ్ సెట్ నాకు ఎప్పుడు ఉంటుంది. సో దీస్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్, మీరు ఇప్పుడు ఏదైతే థాట్ ప్రాసెస్ నాకు ఎక్స్ప్రెస్ చేస్తున్నారో ఇట్ డజంట్ కమ్ ఓవర్ నైట్. యాక్చువల్గా ఓవర్ నైట్ లో రాదు. సో ఒక ట్రిగర్ పాయింట్ కూడా ఉంటుంది, ఎక్కడో ఒక ట్రిగర్ పాయింట్ ఈ థాట్ ప్రాసెస్ ని ప్రొవోక్ చేసి ఉంటుంది. గుర్తుందా అసలు ఆ ట్రిగర్? ఐ రిమెంబర్ వెరీ వెల్. ఆల్వేస్ నాకు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి, ఫినాన్సెస్ మనకు ఒక ఇండిపెండెన్సీని ఇస్తాయి అనేది నేను మా మదర్ ని చూసి నేర్చుకున్నాను. సి if we are financially capable, we can wear a good watch, good clothes, good everything, being a girl also. అంటే అమ్మాయిలకి ఇంకా ఎక్కువ కదా. సో డబ్బే అన్నిటికీ కారణంగా ఉంటుంది, ఇంక్లూడింగ్ షెల్టర్. అవి బేసిక్ నీడ్స్ ఇస్తుంది అనమాట. డబ్బు విల్ గివ్ అస్ కంఫర్ట్ ఇన్ వాట్ ఎవర్ ద ఫార్మ్స్, ఎవరికి తగ్గట్టు వాళ్ళకు ఉంటుంది అనమాట. సో అలా ఎప్పుడు స్కేల్ అవ్వాలంటే మనం ఎక్కడ ఉండాలి? we should really in a position where we can not be level like నెలకు 1,00,000 రూపాయలు జీతం చాలు, 50,000 జీతం చాలు, అక్కడే ఉంటాం మనం అంతే. సో నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ ఆల్వేస్ లైక్ అప్గ్రేడ్ అవ్వాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, రెవెన్యూ జనరేటెడ్ ఫీల్డ్స్ ఏముంటాయి, ఇలా ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఇట్స్ ఆల్ అబౌట్ మై పొజిషన్, నేను ఎంత పొజిషన్ కి రాగలుగుతాను, 10 మందిలో నా స్టేటస్ ఎలా ఉండాలంటే నేను ఏం చేయాలి, ఇదే ఉంటది. ఎందుకంటే ఎవ్రీథింగ్ కెన్ బి మేనేజ్డ్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ బి డన్ విత్ ద పవర్ అండ్ మనీ అన్నమాట. సో ఇప్పుడు మనం ఎంత సొఫిస్టికేటెడ్ సొసైటీలో ఉన్నా కూడా అఫ్ కోర్స్ బాయ్ అండ్ గర్ల్ డిఫరెన్సియేషన్ లేకపోయినప్పటికీ నిన్ను డాక్టర్ చదివించాము, చక్కగా పెళ్లి చేసుకో, డాక్టర్ పని చేసుకో, ఇవన్నీ ఎందుకు అనే పేరెంట్స్ ఉంటారు, సొసైటీ కూడా ఉంటుంది. టచ్ వుడ్ కొంతమందికి అలా ఉండరు, బట్ స్టిల్ ఎక్కడో ఒక పాయింట్ లో ఆ పాయింట్ మీ దగ్గరకు వచ్చి ఉంటది. ఐఎమ్ స్టిల్ హ్యాపీ సింగిల్. సింగిల్ అండ్ దెన్ ఉంటుందండి. అంటే దట్ ఈస్ వై ఐ కాల్ ఇండియా ఈజ్ స్టిల్ డెవలపింగ్. ఎందుకంటే అదే మైండ్ సెట్ కదా. చదువుకున్నావు, ఆడపిల్లవి, ఇంకెందుకు ఏదో చిన్న ఉద్యోగం చేసుకున్నావా, డాక్టర్ అయితే క్లినిక్ పెట్టుకున్నావా, నెలకు సంపాదించావా, ఇంకో డాక్టర్ పెళ్లి అయిపోయిందా, పిల్లల్ని కన్నా, దట్స్ ఆల్. సో దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? డే టు డే లైఫ్ లో ఇది ఒక పెద్ద ప్రాబ్లం. చాలా మంది కాంప్రమైజ్ అయిపోయి సరే పెళ్లి చేసేసుకుందాం అన్న అమ్మాయిలు ఉన్నారు, సో వద్దు అని స్ట్రగుల్ అవుతున్న అమ్మాయిలు ఉన్నారు. సో వాళ్ళందరికీ హౌ యూ హ్యావ్ ఓవర్కమ్ దిస్ కైండ్? యాక్చువల్గా నేను ఆ సెక్టార్ లో ఉండనండి. I don't mingle with people at all. Okay. Because you know, like I started my career very young and నేను MBA చదివి బిజినెస్ మేనేజ్మెంట్
చదివి బిజినెస్ లోకి రాలేదు. నాకు ఎలా ఉంటుంది అంటే ప్రతిసారి సబ్జెక్ట్ నేర్చుకునే టైంలో టైం అయిపోద్ది. ఇప్పుడు ఆఫీస్ అవర్స్ అయిపోతే ఐ హ్యావ్ టు బ్రౌజ్ సంథింగ్, ఐ హ్యావ్ టు లెర్న్ సంథింగ్. ఈ టైంలో నేను ఫ్రెండ్స్ ని కలవలేను, ఐ కెనాట్ గో మీట్ అవుట్ ద పీపుల్, రిలేటివ్స్, ఆల్ దీస్ థింగ్స్. సో ఐఎమ్ ఆల్వేస్ అన్ అవుట్ స్టాండింగ్ పర్సన్ అనమాట. సో అవి నా వరకు రావు. పీపుల్ డోంట్ ఈవెన్ డేర్ టు ఆస్క్ అస్ ఆల్సో, బికాస్ ఎందుకంటే మనం ఎప్పుడు కన్సిస్టెన్సీగా ఒకటే పోర్ట్రే చేస్తూ ఉంటాం. కరెక్ట్. వీఆర్ లైక్ దిస్ అని ఉంటే ఎందుకుండో, లైక్ పీపుల్ విల్ డెఫినెట్లీ క్వశ్చన్ అవర్ పేరెంట్స్ ఆల్సో, బట్ టు వాట్ ఎక్స్టెంట్. ఇప్పుడు లైక్ అవి ఆ థాట్స్ మనకు ఉన్నాయనుకో ఫ్రీగా మన బ్రెయిన్ లో రెట్టుకున్నట్టే. ఎందుకంత అవసరం ఏముంది? వాట్ ఐ ఆమ్ అల్టిమేట్లీ ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, మై బిజినెస్, మై ఫినాన్సెస్. సో నాకేం థాట్ ప్రాసెస్ ఇంపార్టెంట్ అనేది ఆలోచిస్తాను. బట్ పీపుల్ హూ కెనాట్ హ్యాండిల్ దిస్ ఆర్ గివింగ్ అప్ ఆన్ దేర్ డ్రీమ్స్ అండ్ పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ, ఎస్పెషలీ ఉమెన్ అయితే కెరియర్ కూడా ఒక 5-6 years బ్రేక్ వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇంకేం చేస్తాంలే అన్న థింగ్ తో ఉండిపోతారు. లేదు లేదు, ఆర్థిక స్వాతంత్రం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. అది చదువుకున్న వాళ్ళకైనా, చదువు లేని వాళ్ళకైనా, చిన్న చిన్న పనులతో అయినా సరే వాళ్ళు స్వాతంత్రంగా ఉండగలిగితే మనకేం కావాలో అట్లీస్ట్ మనం కొనుక్కోగలుగుతాం కదా.